వెల్కమ్ టు మై ఛానల్ మమతా లెంకల. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ తోటి స్వీట్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఇందుకోసం నేను చాలా రకాల డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకున్నాను. చిన్న పెద్ద అందరూ ఇష్టపడేటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నవి. ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఏ విధంగా ఉంటాయో నేను చెప్తాను. ఈ డ్రై ఫ్రూట్ స్వీట్ను చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఘీ వేసుకొని అది వేడయ్యాక అందులో బాదం ఆల్మండ్స్ తీసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ బాదంని వేయించుకునేటప్పుడు మంట అనేది చాలా లోగా ఉండాలి. ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజల్ని వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం నెయ్యి తీసుకొని ఆ నెయ్యి వేడయ్యాక అందులో పంకిన్ సీడ్స్ వేసుకోవాలి. అంటే గుమ్మడికాయ గింజల్ని వేసుకోవాలి. వీటిని కూడా దూరగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇది వేగినాక మళ్ళీ కూడా అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యి అనేది వేడయ్యాక అందులో నల్ల నువ్వులు వేస్తున్నాను. ఈ నువ్వులతో పాటుగా నేను కొంచెం తెల్ల నువ్వులను కూడా యాడ్ చేస్తున్నాను. చిటపటమైన వేగేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించేటప్పుడు మనకు సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ ఆగిపోయినాక మనం వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాతనే తీసుకోవాలి. ఆ తర్వాత ఇవి వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం ఘీ వేసుకొని, అంటే ఆవు నెయ్యి తీసుకుంటున్నాను నేను. ఈ ఆవు నెయ్యి అనేది తీసుకున్న తర్వాత ఇది వేడయ్యాక ఇందులో నేను రెడీ చేసి పెట్టుకున్నటువంటి కిస్మిస్ ఏదైతే ఉందో కిస్మిస్ని కూడా వేయించుకుంటున్నాను. దోరగా వేగాలి. ఈ కిస్మిస్ అనేది వేగేటప్పుడు ఏ విధంగా అంటే చిన్న చిన్న బాల్స్ లాగా అవుతవి. ఆ బాల్స్ లాగా అయ్యేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి. చూసారా ఏ విధంగా అవుతున్నావో ఈ విధంగా అనమాట. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా మనకు కలర్ అనేది కనిపిస్తుందండి. లైట్ బ్రౌన్ కలర్ అనేది డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ స్వీట్ అనేటువంటిది చక్కెరతో చేసే సాధారణ మిఠాయిలకు అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఈ స్వీట్లో ఏంటి అంటే షుగర్ని యూజ్ చేయట్లేదు మనం ఇప్పుడు. ఓకేనా? సో వితౌట్ షుగర్ యూజ్ చేయడం ద్వారా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి అందుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్తో చేసినటువంటి స్వీట్స్ అనేటువంటివి శరీరానికి తక్షణ శక్తిని, విటమిన్లు, ఖనిజాలు మరియు రోగనిరోధక శక్తిని అందిస్తాయి. ఇప్పుడు నేను మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి కూడా ఒకసారి ఫ్రై చేస్తున్నానండి. ఈ విధంగా ఎందుకు ఫ్రై చేస్తున్నాను అంటే ఇవి సెపరేట్గా చేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్తో చేసినటువంటి పొడిలో ఈ విధంగా వేయించినటువంటి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేయడం ద్వారా ఏంటంటే తినేటప్పుడు మనకు పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా నేను మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్లో క్రొవ్వులు, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజంతా మనకు శక్తిని అందించడంలో చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే వీటిలో సాచురేటెడ్ కొవ్వులు మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ను అంటే ఎల్డిఎల్ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఖర్జూరాలలో ఉండేటువంటి ఫైబర్ అంటే పీచు పదార్థాలు ఏదైతే ఉందో ఇది అధికంగా ఉండడం వలన మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. కిస్మిస్ అంటే ఎండు ద్రాక్షలో ఉండేటువంటి ఐరన్ ఇందులో మెండుగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. డ్రై ఫ్రూట్స్ లో కాల్షియం మరియు మెగ్నీషియం ఉండటం వలన ఎముకలు దృఢంగా మారుతాయి. ఇప్పుడు నేను కడాయి వేడయ్యాక మళ్ళీ అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ చూడండి, అవి పీసెస్ గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా పీసెస్ గా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఒకసారి వేయించుతున్నాను. వీటిని కూడా నేను డ్రై ఫ్రూట్స్ ఏదైతే పొడి ఉంటుందో అందులో ఇవి కలపడం ద్వారా చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. బాదంలో ఉండేటువంటి విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరుపుని ఇస్తాయి మరియు వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తాయి. కృత్రిమ చక్కెరలకు బదులుగా డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మధుమేహం అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి లేదా బరువు నియంత్రణలో ఉండాలనుకునే వారికి ఆరోగ్యం చెడకుండా తీపి తినాలనే కోరిక కూడా తీరుతుంది. డ్రై ఫ్రూట్ స్వీట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి అయినప్పటికీ కూడా వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని పరిమితంగా తీసుకోవడం ఉత్తమం. ఈ డ్రై ఫ్రూట్ స్వీట్ అనేది ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండేటువంటి జింక్, రాగి, మెగ్నీషియం, విటమిన్ బి వంటి ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్
స్వీట్ తినడం వలన ఏంటి అంటే విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడి సహజంగా మెరిసేలా చేస్తాయి. డ్రై ఫ్రూట్ స్వీట్లలో లభించే కాల్షియం మరియు పొటాషియం ఎముకల సాంద్రతను పెంచుతాయి. ఇప్పుడు నేను ఇదే కడాయిలో ఇంకొంచెం ఘీ తీసుకొని ఈ ఘీ వేడయ్యాక ఇందులో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఖర్జూరా తీసుకొని అది మంచిగా వేగేదాకా దాన్ని కలుపుతూ వేడి చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఖర్జూరా అనేది మనకు స్వీట్ అనేది యాడ్ చేస్తుంది ఈ డ్రై ఫ్రూట్ స్వీట్కి. ఇందులోనే కొంచెం నేను బెల్లం కూడా యాడ్ చేస్తాను. జాగరీ కూడా యాడ్ చేయడం ద్వారా ఏంటి అంటే ఈ ఖర్జూరాకి స్వీట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇందులో నేను షుగర్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడట్లేను. చూడండి, ఇందులో కొంచెం జాగరీ తీసుకున్నాను. ఈ రెండు కూడా మంచిగా మిక్స్ అయ్యేదాకా కలుపుతూ వీటిని వేడి చేసుకోవాలి. ఇది బాగా హీట్ అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఈ డ్రై ఫ్రూట్ స్వీట్ గుణగణాలు కనుక తీసుకున్నట్లయితే ఇందులో మనము చక్కెరకు బదులుగా ఖర్జూరం, జాగరీ తీసుకున్నాను. పోషక విలువల విషయానికి వచ్చేసరికి ఇవి ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ మరియు ఖనిజాలు అందుతాయి. అలాగే డయాబెటీస్ వారికి పరిమితంగా తింటే మధుమేహ బాధితులకు అంటే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా సురక్షితము. అలాగే బరువు పెరిగేటువంటి విషయంలో ఏంటి అంటే ఆకలి నియంత్రించి బరువు నిర్వహణకు సహాయపడుతుంది. ఈ స్వీట్ ని మనము ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయట దొరికేటువంటి స్టోర్ చేసినటువంటి స్వీట్స్ తినే బదులు ఈ విధంగా మనం ఇంట్లోనే అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకొని వాటిని ఈ విధంగా పొడి చేసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్న తర్వాత వీటిని మనం ఇప్పుడు ముందుగా వేడి చేసి పెట్టుకున్నటువంటి ఖర్జూరము, జాగరీ ఏదైతే ఉందో అందులో ఈ పొడిని వేసి కలుపుకోవాలి. ఇదంతా కూడా కలిసేటట్టుగా కలుపుకొని ముందుగానే ఫ్రై చేసినటువంటి మనం సెపరేట్ గా పెట్టుకున్నాం కదండి. సో ఈ విధంగా మనం చిన్న చిన్న పీసెస్ గా తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే, ఈ విధంగా కలుపుకుంటే మనకు డ్రై ఫ్రూట్ స్వీట్ అనేది రెడీ అవుతుంది. సో ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో ఉండేటువంటి చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది తినడం ద్వారా మనకు ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు అనేవి అందుతాయి. డ్రై ఫ్రూట్స్ తోటి ఆటలు వద్దు. వీటిని ఎంత మితంగా తింటే అంత ఆరోగ్యం. ఎంత ఎక్కువగా అంటే అడ్డగోలుగా తింటే వీటి ద్వారా మనకేంటి అంటే చాలా హాని అనేది జరుగుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ లో కొన్ని అందరికీ కూడా పడవు. వీటిని విచక్షణతో మాత్రమే తినాలి. ఈ భూమి మీద మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నవి. ఇందులోని ఇప్పుడు నేను యాడ్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఎంతో ఆరోగ్యానికి మనకు ఉపయోగపడతవి. హెల్త్ కాన్షియస్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా తప్పకుండా ఒక లిమిట్ గా తీసుకుంటారు. అలాగే ఇందులో మనకు రిచ్ ఎసెన్షియల్స్ న్యూట్రిషన్స్ అనేవి ఉంటవి. ఇంకా నేచురల్లీ స్వీట్ అండ్ షుగర్ ఫ్రీ, లాంగ్ షెల్ఫ్ లైఫ్ అండ్ కన్వీనియన్స్, షుగర్ ఫ్రీ స్వీట్ కూడా ఇది. ఈ డ్రై ఫ్రూట్ స్వీట్ ని ఒక లిమిటెడ్ టైంలో లిమిట్ గానే తీసుకోవాలి. సో వీటిని తీసుకోవడం ద్వారా మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఈ లడ్డూను ప్రిపేర్ చేసుకుంటారు కదా. చేసుకున్న తర్వాత ఏ విధంగా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి.